హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. బలగం ఆ సినిమాని చూసి ఈరోజు ఎన్నో అవార్డ్స్ రావడానికి కారకులైన మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు. ఏదో ఆస్కార్ కూడా నామినేట్ అయ్యేలాగా కనిపిస్తుంది ఆ సినిమాకు. ఏదో అద్భుతం కూడా జరిగితే ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళినట్టు అది. సో ఈరోజు ఈ సత్య లాస్ట్ 2 ప్రెస్ మీట్లు చెప్పినట్టు డిఆర్పి నుంచి ఏదో కొత్తదనం చేయాలి, అది న్యూ టాలెంట్కి అది ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది నా విష్ని హర్షిత్కి అనిస్తకి చెప్పినప్పుడు సో ఈ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఇలా ఒక సాంగ్ అనుకుంటున్నాము అంటే గో హెడ్ అని. ఈరోజు ఇంతమంది టాలెంట్, ఒక 19 సంవత్సరాల అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీ. నా విష్ని మా పిల్లలు దిగ్విజయంగా ఇలా కంటిన్యూ చేస్తున్నందుకు. సో ఇంకా చెయ్యాలి, ఇది కాదు, ఈ ప్లాట్ఫామ్ అనేది సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళని ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో డిఆర్పిలో వచ్చే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనేది నా కోరిక. అది జరుగుతున్నందుకు ముందు హ్యాపీగా ఉంది. హర్షిత్ అండ్ అనిస్తా థ్యాంక్ యూ. సాకేత్ కానీ ఇప్పుడు ఈ సాంగ్ బేసిక్గా సరే ఇలా సాంగ్లో ఏముంది, నేను నిన్న కూడా ఎవరు అడిగితే చెప్పాను. మెయిన్గా మా V6 రిపోర్టరు మీరందరూ ఉన్నారు ఇక్కడ, అండ్ అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇంట్లో పుట్టి పెరుగుతూ తన కలలు, రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ కావాలి, జాబ్ కావాలి, మ్యారేజ్ అయ్యాక ఎలాంటి హస్బెండ్ వస్తాడు, హస్బెండ్ వచ్చాక లైఫ్ జర్నీ ఎలా ఉంటుందని. అది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్. ఒక అమ్మాయి, అలాంటి అమ్మాయికి ఒక మిలిటరీ అతను హస్బెండ్ అవుతే, సో ఆ హస్బెండ్ చుట్టూ ఉండే ఈ మన కంట్రీకి సంబంధించి కానీ ఈ బార్డర్కు సంబంధించిన కానీ, ఇది జస్ట్ మీకు సాంగ్ రూపంలోనే చూశారు. ఇది యాక్చువల్ 23 మినిట్స్ వీడియో ఉంది, అది లేటర్గా రిలీజ్ చేస్తారు వీళ్ళు. అది అంటే ఒక అమ్మాయి గురించి చెప్పడం, ఒక అమ్మాయి డ్రీమ్స్ గురించి చెప్పడం, దానికి మన నేషన్ని కనెక్ట్ చేసి మన మిలిటరీని కనెక్ట్ చేసి చేశారు. సూపర్ హోల్ టీమ్. మీ అందరు ఎంత పార్టిసిపేషన్ చేశారో నాకు తెలుసు. అందరు ఆల్ టెక్నీషియన్స్, నవీన్ కానీ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. ఒక మంచి ప్రయత్నం చేశారు అండ్ యంగ్ టాలెంట్ని తీసుకొచ్చినందుకు. అలాగే తేజు ఆల్రెడీ ఇందాక చెప్పాము, హ్యాట్రిక్ సినిమాలు చేసేసాము. నెక్స్ట్ సినిమా కంటే ఒక సొసైటీకి ఎలాంటిదో మేము చేస్తున్న ప్రయత్నం. దీంట్లో డబ్బు పెడితే రాదు, అది తెలుసు మాకు. కానీ ఇలా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడానికి మేము పెట్టేది ఇండస్ట్రీ నుంచి మాకు బలగం ద్వారా వచ్చింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీఆర్ గివింగ్ బ్యాక్. సో ఒక నేషన్కి సంబంధించి ఒక మెసేజ్ని ఇస్తూ ఇలా కొత్త వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ, దానికి తేజు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్. తేజు థ్యాంక్ యూ. అండ్ స్వాతి, మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, యూఆర్ డూయింగ్ పర్సనల్గా సినిమాలు చేస్తూ అన్నీ చేస్తూ, కానీ ఇలాంటి ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు దీన్ని రామ్ చరణ్ గారు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ చరణ్ గారు. సో అది ఏమంటారు కదా, ఒక నీటి బిందు మీ చేతుల ద్వారా ఈరోజు సాంగ్ లాంచ్ అవ్వడము, అది తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు హిందీలో, తమిళ్లో 3 లాంగ్వేజెస్లో సాంగ్ వెళ్ళింది. దీనికి టీ సిరీస్ ద్వారా వాళ్ళు పార్ట్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లో మేము చేసిన ఈ ప్రయత్నానికి. సో ఇప్పుడు మీ వంతు. ఇందాక V6 జర్నలిస్ట్ నేను ఎందుకు అండర్లైన్ చేశానంటే, మొన్నటి నుంచి ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను ఎక్కడ కలుస్తున్నాను అక్కడ కౌంటర్ స్టార్ట్ అయ్యాయి. సో అలాగే అందరు మిత్రులు ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాన్ని, ఇది డబ్బు కోసం చేసిందో ఏదో కాదు, ఎక్కువ మంది చూసేలాగా, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మీరు ఎంత దానికి మీరేం కనెక్ట్ అయ్యారు దాన్ని మీరు చేస్తే అది ముందుకెళ్తుంది. సో ఇట్స్ నాట్ ఫర్ తెలుగు, ఇస్ వరల్డ్ వైడ్గా మన నేషన్ గురించి, మన సంస్కృతి, ఒక తెలుగు సంస్కృతి గురించి, ఒక తెలుగు ఫ్యామిలీస్లో ఎలా ఉంటారు అమ్మాయిలు అనేది దాని గురించి చెప్పాం. కాబట్టి ఇది నేషన్ వైడ్గా వెళ్ళేలాగా చేయాల్సింది మీరే. సో ఐఎమ్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ టు యూ. మీ మీడియా మిత్రులందరితో మాట్లాడి డైలీ, నాట్ వన్ డే, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఇది ఎందుకంటే మేము డబ్బు కోసం చేయలేదు. సో అలాగే మా రెస్పాన్సిబిలిటీ మేము కంప్లీట్ చేసినట్టే మీ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఉంటుంది. ఆల్ మీడియా మిత్రుల చేతిలో. మీరు మ్యాక్సిమం పుష్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. ఒకసారి అది
కొత్తగా అంటున్నారు కదా వైరల్ అయింది అని ఒక వైరల్ అయిపోయింది అనుకో అది వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, సో సాయి తేజ్ గారిని మాట్లాడుతుంది. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు అందరూ వచ్చి సత్యని చూసినందుకు అండ్ టేకింగ్ ఇట్ టు ద పీపుల్. మీ చేతిలో ఉంది. మీరు దయచేసి సత్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్ చెప్పాలంటే, సత్య లేకుండా సూర్య లేడు, సూర్య లేకుండా సత్య లేడు, నవీన్ క్రియేట్ చేసిన సూర్య సత్య లేకుండా సత్య అనే ప్రాజెక్ట్ లేదు, దీన్ని సపోర్ట్ చేసిన హర్షిత్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ఉండదు. ఇదంతా ఒక పక్కన పెడితే ద మెయిన్ పర్సన్ వచ్చేసి శృతి చేసిన పాట లేకుండా సత్య అనే ప్రాజెక్ట్ అసలు రానే రాదు. సో ఆల్ ఆఫ్ అస్ బేసిక్లీ అందరు టీమ్ ఎఫర్ట్ అండి. I completely believe that all the team came forward to do a good project to show it to you all. So, ఎంత పక్కన పెడితే నవీన్ ఎంత టాలెంటెడ్ పర్సనో నాకు తెలుసు. అది ప్రపంచం మొత్తం తెలియాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ నేను నవీన్ కోసం చేశాను. నవీన్ కోసం చేస్తున్నప్పుడు నాకు దీని వెనకాల ఉన్న సోల్ తెలిసింది. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి తెలిసేసరికి నా పర్పస్ ఇంకా హైయర్ అని చెప్పేసి అర్థమైంది. సో ఐమ్ రియలీ థ్యాంకింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ సత్య. నవీన్ కానివ్వండి, హర్షిత్ కానివ్వండి, శృతి కానివ్వండి, సాకేత్ కానివ్వండి, అందరూ వీఆర్ ఆల్ బాట్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రస్తుతానికి సాంగ్ ఒకటే వచ్చింది. సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారంట హర్షిత్కి. హర్షిత్ ఎప్పుడైతే అమ్ముతాడో ఆ సినిమా అప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వాడు OLXలో పెట్టలేదండి ఈ సినిమాని. సో డెఫినెట్లీ ఇప్పుడైతే మేము సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ చూసి మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడా. అండ్ మీడియా వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ టేక్ దిస్ సాంగ్ టు ఆల్ ద ఆడియన్సెస్. సో ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే దేశం కోసం ఒక సోల్జర్ ఎంతవరకు తను సాక్రిఫైస్ చేస్తారని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఒక లదాఖ్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న కోట్ చూశాను, ఫర్ యువర్ టుమారో వీఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ టుడే అని చెప్పారు. అది ఏంటో అనుకున్నాం, కానీ నిజంగా ఆలోచిస్తే ఫర్ ఆర్ టుమారో అంటే మన రేపు కోసం వాళ్ళు ఇవాళ త్యాగం చేశారు మనల్ని కాపాడుతూ. సో వాళ్ళందరికీ సెల్యూట్ అండి టు ఆల్ ద సోల్జర్స్. ఆ సోల్జర్సే కాకుండా వాళ్ళని బార్డర్ దాకా పంపించిన మదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, వైఫ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. వాళ్ళకి మేము వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు మేము సత్య చేసామండి. టు షో ఆల్ ద పీపుల్, జనరల్ పీపుల్, వాట్ ఆర్ ద సాక్రిఫైసెస్ దట్ లేడీస్ ఆఫ్ ద హౌస్ టు, అంటే ఒక మదర్ కానివ్వండి, ఐ డోంట్ రిపీట్. సో వాళ్ళందరూ చేసే సాక్రిఫైస్ మీ సత్య ద్వారా చూపించాం. సో దయచేసి మీరందరూ చూసి మీరందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఒక సోల్జర్స్ వైఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సోల్జర్స్ మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. అండ్ చరణ్, ఎవరి ద్వారా అయితే నాకు నవీన్ పరిచయం అయ్యాడో, మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసామని చెప్తే తనే సాంగ్ లాంచ్ చేస్తానని చెప్పాడు. సో థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ ఈ సినిమా మేము చేస్తున్నాం అనేసరికి రాశి ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ మైండ్. రాశికి వచ్చి తన హిందీ వర్షన్ డబ్బింగ్ చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాశి. అండ్ really would appreciate all the help that you have done so far. And to T-Series, మేము ఒక చిన్న కొలాబరేషన్తో మేము అందరం కలిసి వచ్చాం. ఆ T-Series దాన్ని ఇంకా వైడ్ చేశారు, ఇంకా ఇండియన్ ఆడియన్స్ అందరికీ వినిపించారు సాంగ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ T-Series ఫర్ కమింగ్ ఇన్. ఫర్ భూషణ్ కుమార్ గారు ఫర్ సాంగ్ వెంటనే నేను చేస్తానని చెప్పారంట రాజు గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కీపింగ్ ఆల్ దిస్ aside, wishing everybody a happy Independence Day. జై హింద్. థ్యాంక్ యూ. ఎప్పుడు తెలుసు వాడి టాలెంట్ ఎలా ఉంటుందో. సో అది మొత్తం ప్రపంచం చూడాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు షూటింగ్ స్టార్ట్ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ నాకు 5 years పట్టింది ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ టు కమ్అవుట్. ఆ టైంలో నా ఫ్రస్ట్రేషన్, నా కోపం, నా బాధ అంతా నవీన్ గడు కుషనే. సో వాడు ఒక కుషన్ లాగా నాకు ఉన్నాడు.
ఇప్పుడే కాదండి, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను రాత్రి వరకు వాడు నేను టెన్షన్ పడితే నువ్వేం కంగారు పడకరా అంత బాగానే జరుగుతుంది అని చెప్పాడు. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ యాజ్ అ ఫ్రెండ్ హీఈస్ దేర్ ఫర్ మీ. యాజ్ అ ఫ్రెండ్గా నేను ఉండాలి, వాడు సపోర్ట్ చేయాలి ఏదైనా కానీ అని చెప్పి ఐ డెడ్ దిస్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఐ వాంట్ పీపుల్ టు సీ హౌ మచ్ హీఈస్ గుడ్ ఆఫ్ అ డైరెక్టర్. అది అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది మీ మధ్య చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అంటే మీ లైఫ్లో జరిగిన సంఘటనలు, అంటే ఒక డిప్రెసివ్ మూమెంట్స్ను కూడా మీరు ఎక్కువగా ఫేస్ చేసి ఇద్దరు డిస్కస్ చేసి ఇద్దరం కలిసే ఉన్నామండి ఆ టైంలో. అంటే చాలా సింపుల్ చెప్పండి, 2019లో వీళ్ళ మదర్ గారు చనిపోయారు, 2020లో వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు, 2021లో నాకు యాక్సిడెంట్ అయింది. పాపం నాకంటే ఎక్కువ బాధపడింది ఇక్కడే, నలిగిపోయాడు. సో ఇప్పుడు వాడు రీసర్ఫేస్ అంటే ఒక మంచి కాజ్ కోసం ముందుకు వస్తూ వాడు బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టాలి ఏదైనా కానీ. సో మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు, సో యూ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. ఇప్పుడు ఛాన్స్ దొరికింది నాకు, ఇంతకుముందు నాకు ఛాన్స్ దొరకలేదు. ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు యాక్చువల్లీ షో హౌ మచ్ ఐ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. సో అందుకని నేను ఐ జస్ట్ పుట్ ద బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ ఐ మేడ్ షూర్ దట్ హీ పుట్ ద బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. హ్యాపీ మూమెంట్స్లోకి వద్దాం. 77 77వ సంవత్సరం స్వతంత్రంలో వద్దాం. ఈ సంవత్సరంలో ఉన్న పెళ్లి కళ వస్తుందా? ఏంటండి పెళ్లి అంటే తాళి కట్టే సీన్ ఒకటి చూసాము. ఒక ఇవాళ ఏంటి అండి, ఇవాళ ఏంటి స్వతంత్ర భారతదేశంలో 77వ సంవత్సరం ఇవాళ ఏంటి ఇండిపెండెంట్ సార్ ఐ టెల్ యు వాట్ సార్, నాకు మా అమ్మకి, మా అమ్మగారికి, మా పిన్ని గారికి, మా అమ్మమ్మ గారికి దే వాంట్ టు సీ మీ మ్యారీడ్ అండి. సో డెఫినెట్లీ అది టైం వచ్చేటప్పుడు అవుతుంది. మీరు తొందర పెడితే అవుతుంది, నేను తొందరపడినా అవుతుంది. అంతేగాని స్క్రీన్ మీద కట్టే కదండి, ఇంకా చాలు కదండి ప్రస్తుతానికి. సవని పక్కన పెడితే టైం వచ్చేటప్పుడు డెఫినెట్లీ నేను తల కడతాను. మీకే కదా, నాకు కూడా ఉంది కోరిక, నేను కూడా తల కట్టాను. లేకపోతే మీడియాలో మొత్తం నన్ను నవ్వుపాలు చేస్తానని చెప్పి నాకు ఉంటుంది. సో డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎస్. శృతి గారు, ఫ్యామిలీస్ నుంచి ఏమన్నా మోటివ్ తీసుకొని రాస్తారా లేకపోతే మీకు? కాన్సెప్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్లో నేను జనరలైజ్డ్గా ఒక పర్సన్, ఒక అమ్మాయి బేసిక్గా ఎవరైనా చాలా ఇష్టమైన వాళ్ళని మిస్ అయితే ఎట్లా, హౌ విల్ షీ ఎక్స్ప్రెస్? బికాజ్ నేను మ్యూజిషియన్ కాబట్టి త్రూ మై లిరిక్స్ అండ్ మ్యూజిక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ టు ఎనీబడి. అట్లా ఒక అమ్మాయి మిస్ అయితే ఎలా రాస్తుంది అని చెప్పి ఐ ట్రైడ్ ఇట్. అది వీళ్ళు హర్షిత్ గారు కానీ నవీన్ గారు దే మేడ్ ఏ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో యా, దానికి సత్యకి దట్స్ నో రిలేషన్. తేజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ టీమ్ ఫర్ యువర్ సక్సెస్. సత్య కాదుగా అందులో సూర్య అయితే మళ్ళీ స్వాతి వస్తుంది. సూర్య, నీకు ఏం కోరికలు లేవా ఫ్రమ్ సత్య? బాగుంది కదా, మీ సత్య అనుకోండి. పోనీ ఇక్కడ మీ సత్య లేదు కాబట్టి. సో మీకున్న కోరిక ఏంటి? వాట్ యు వాంట్ టు నేను కూడా ఫుల్ఫిల్? చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి. కానీ అది ఇప్పుడు అవ్వదు కదా. ఎందుకు అవుతుంది, నేను ఇంకా ఆడుకుంటా బొమ్మలతోటి. వావ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండి. సత్యేష్ గారు, సార్ చెప్పండి. మీ ఫ్రెండ్ కోసమే దీంట్లో యాక్ట్ చేశాను కదా. మీరు కాకుండా నవీన్ కాకుండా వేరే ఎవరైనా ఇదే సబ్జెక్ట్ తీసుకొచ్చి ఉంటే, ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి ఫర్ ద నేషన్, ఎస్ సార్. మన భారతదేశం కోసం ఏమైనా చేస్తాను నేను, ఏ దూరమైనా వెళ్తాను. ఎందుకంటే మన సోల్జర్సే వెళ్తున్నప్పుడు నేనెంత అండి, సోల్జర్స్ సాక్రిఫైస్ చేసే పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సాక్రిఫైస్ చేసినప్పుడు నేను ఎందుకు చేయను? ఇది యాక్టింగ్ కదండి, ఈజీగా చేయొచ్చు. ఫర్ ద నేషన్, ఫర్ ద కంట్రీ, ఐ విల్ గో ఫర్ ఎనీ ఎయిడ్స్. మీ ఇద్దరి కాంబినేషన్లో ఏమన్నా మేము ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చి మాకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ చేస్తాం. డెఫినెట్లీ ఎస్ సార్. అది నా చేతిలో లేదండి. క్వశ్చన్ అడగకుండా కామ్గా ఉన్నట్టు పక్కన వీడి చేతిలో ఉంటుంది. వీడిని కూడా క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ వచ్చింది కదా నాకు.
బేసిక్గా టోటల్గా మీరు పుట్టి పెరిగినంత ఇక్కడే కదా, ఏమైనా డైరెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటువైపు వెళ్ళే అవకాశం? ఎస్, అది ఇంటెన్షన్ అదే. అంటే నేను హర్షిత్ని అప్రోచ్ అయినప్పుడు కూడా ఫీచర్ ఫిల్మ్తోనే అప్రోచ్ అయ్యాను. సో ఆ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు సత్య అనేది నాకు ఇచ్చారు మధ్యలో. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఒకటి చేసేద్దాం, నాకు ఐ విల్ నో ఎంత దూరం డైరెక్టర్గా నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను. అతనికి ఒక కాన్ఫిడెన్స్, ప్రొడ్యూసర్స్కి ఒక కాన్ఫిడెన్స్, హీరోకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనే కాన్సెప్ట్లోనే ఇది చేశాం. సో ఐ డూ హ్యావ్ స్క్రిప్ట్స్, ఐ యామ్ పిచ్చింగ్. సో ఏమండి, అవునండి, సో దట్స్ హోప్ఫుల్లీ ఫ్యూచర్. హాయ్ సాయి అన్న. నీ పాదం మీద పుట్టి మధ్యలో అన్నయ్య చెప్పన్నయ్య, దేవన్నయ్య అన్నయ్య. సాంగ్లో నువ్వు ఎందుకు తెలుసా చనిపోయినావు? ఆ అమ్మాయికి భయపెడుతుండే అన్న, ఆ మనసులో సచ్చినోడా అని ఉంటుంది, అందుకే చనిపోయావు అనిపించింది మాకు. సంబంధం లేదు ఆ క్వశ్చన్, అది నువ్వు చెప్తున్నావు సో ఇన్ఫర్మేషన్. అంటే కనెక్టివిటీ అలా అనిపించింది, ప్యారలల్ యూనివర్స్. సేమ్ నాకు అప్పుడు పుట్టుకొచ్చి పెట్టావు కదా కాళ్ళకి, నాకు అదే గుర్తుంది. నువ్వు ఆ అమ్మాయి చెల్లెలు, నువ్వు అన్నయ్య, లేకపోతే ఆ అమ్మాయి అక్క, నువ్వు తమ్ముడు. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. రెండో థింగ్ ఏంటంటే సాంగ్ చూడటానికి చాలా ఇంటెన్స్గా ఉంది. సో 21 minutes సంథింగ్ డ్యూరేషన్ ఉంది. 23 అది ఎప్పుడన్నా రిలీజ్ చేస్తాను. ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు సాంగ్ వస్తుంది కదా ఫస్ట్, అలాగే ఇప్పుడు సాంగ్ వచ్చింది, తర్వాత సినిమా వస్తుంది. ఓకే, అంటే ఆల్బమ్ కదా అందుకనే అలా. తప్పలేదు, డెఫినెట్లీ మళ్ళీ నేను కలుస్తా అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హర్షిత్, అయ్యో ఈవిడ, అయ్యో హలో అండి. బడ్జెట్లో రెమ్యునరేషన్ నాకు తెలియదండి. బడ్జెట్లో రెమ్యునరేషన్ కలెక్షన్స్ నాకు అసలు పట్టించుకోండి అసలు, ప్లీజ్. తీసుకోలేదంటున్నారు. అబ్బా చాలా థ్యాంక్స్ అండి, మీకు ముందే తెలిసిపోయింది. సో ఈ క్యారెక్టర్లో మీద వచ్చేసి సూర్య అని పెట్టారు. సో అల్లు అర్జున్ సినిమాలో సోల్జర్గా చేసిందంటే కూడా సూర్య అతని పేరు. సో అదేమన్నా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? విరూపాక్షలో కూడా నా పేరు సూర్య అండి. బట్ అక్కడ సోల్జర్ క్యారెక్టర్. దళపతిలో రజనీకాంత్ గారు సూర్య. సో ఇన్స్పిరేషన్ అప్పటి నుంచి వస్తుంది, ఇప్పుడు వస్తున్నదా? అసలు ఒకటండి, ఐల్ టెల్ యూ వాట్, డెఫినెట్లీ బన్నీ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ అ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ ఎస్, డెఫినెట్లీ ఆ సంబంధం లేకపోయినా కానీ ఐ విల్ టేక్ ఇట్. నేను తీసుకుంటాను, సంబంధం నేను పెట్టుకుంటాను. చేసింది మా అన్నయ్య కదండి, డెఫినెట్లీ ఎస్. సో మీకు సోల్జర్ క్యారెక్టర్ ఇచ్చి ఒక డైరెక్షన్కి ఒక మూవీ వస్తే కనుక ఏ డైరెక్టర్ కావాలనుకుంటారు తెలుగు ఇండస్ట్రీ నుంచి? ఓ గ్రేట్, అది మీ పేరు చెప్తున్నారు. వీడే కావాలి నాకు, నవీన్ గడే కావాలి. నవీన్ గారికి ఒక క్వశ్చన్. బేసిక్గా బోర్డర్స్లో ఉన్న ఏ సోల్జర్ నుంచి అన్నా సరే, మూవీస్ తీసుకున్నా, సాంగ్స్ తీసుకున్నా, షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నా, సోల్జర్ పడే కష్టాలను చూపిస్తారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ పడే కష్టాన్ని చాలా రేర్గా చూపిస్తారు. బట్ మీరు ఆ సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు అంటే మీరు ఎవరైనా చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళు పడే కష్టాలను ఎవరైనా దగ్గర నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యారా? అసలు ఈ స్టోరీ సోల్జర్ యాంగిల్లో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ యాంగిల్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా, అంటే 100% ఎక్స్పీరియన్స్ అంటే నేను కళ్ళారు చూశాను. ఐ గ్రోన్ అప్ విత్ ఓన్లీ మా ఇంట్లో విమెన్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీలో మా సిస్టర్స్ కానివ్వండి, మా ఆంట్స్ కానివ్వండి, గ్రాండ్ మదర్స్, కలిసి కుటుంబం. సో నేను ఎక్కువ వాళ్ళకి నేను కూర్చిమాట. నేను ఎప్పుడు అక్కడ వాళ్ళతోనే పెరిగాను, మొత్తం గొడవలు అన్నీ వాళ్ళతోనే. సో ఈ జర్నీలో ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్, ఐవ్ సీన్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ దే డిస్కస్ అబౌట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్, అన్ని కష్టాలు ప్రతి వాళ్ళు పడతారండి. ఇట్ డజంట్ మ్యాటర్ బిగ్ హౌస్, స్మాల్ హౌస్, లైఫ్లో అనేది కష్టాలు. అదే చెప్తారు, పీత అంటారు. సో అలాగే అందరికీ వాళ్ళ కష్టాలు ఉంటాయి. సో నేను అది చాలా క్లోజ్గా, అండ్ ఐ యూస్ టు బి వెరీ క్లోజ్ టు మై ఆంట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే మా గ్రాండ్ మదర్ వరుసలు అవుతారు. సో ఇవన్నీ ఒకళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటాం. వాళ్ళు ఏడుస్తే మనకి ఏడుపు వస్తుంది. అంటే ఇవన్నీ సబ్ కాన్షియస్లో ఎప్పుడో ఉండిపోయిందండి. సో వెన్ ఐ పిక్డ్ అప్ సత్య, ఇవన్నీ ఇట్ కేమ్ రషింగ్ బ్యాక్ అండ్ ఇట్ వాస్ సచ్ ఎ నాస్టాల్జియా నాకు. And everyone, my mother went through so many, grandmothers went through so much in life, but they all fought. They are all fighters, and they're always inspiration for me. So, and they were the ones who taught me to be strong no matter what. Today, if I'm still alive right in front of you, I think it's thanks to them. On my own, I don't think I would have survived. So that's the reflection of Surya. That's how Surya came up. It's a very personal concept to me.